ముందుగా అయితే కాకరకాయలన్నిటి నీట్గా ఇలా తొక్కు తీసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇష్టం వచ్చిన సైజులో ఇలా కట్ చేసుకున్న దాన్ని మనము పసుపు నీళ్ళలో వేసుకోవాలన్నమాట. అప్పుడు చేదు అనేది మొత్తం పోతుంది కాకరకాయలకి. అలాగే లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇలాగా కొంచెం సేపు కాకరకాయలు అయితే ఈ పసుపు నీళ్ళలో 5 మినిట్స్ నాననివ్వాలి. ఇలాగా 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత కాకరకాయలను అయితే బాగా పిండుకోవాలి. నీతో ఇలాగా అన్ని పిండుకొని ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం కాకరకాయలని నూనెలో వేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి అయితే మనం కాకరకాయని ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చూసారు కదా, ఇలా ఆయిల్లో వేసేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగైతే మనము కలుపుకుంటూ ముక్కలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కాకరకాయ కారం కదా చేస్తుంది, అందులోకి కారం ప్రిపరేషన్ కోసం మనము ఎండు కొబ్బరిని అయితే ఇలాగా ముక్కలుగా చేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే మనము మిక్సీ వేసుకుందాము బాగా మెత్తగా. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని. ఇప్పుడైతే మనము చిన్నులపల్లి ఇలాగా రెబ్బలుగా తీసేసుకొని వీటిని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. ఇప్పుడైతే మనము కలుపు వేసుకోవాలి. మామూలు సాల్ట్ కన్నా మనం కలుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడైతే మనము కారం వేసుకోవాలండి సరిపడా. మేమైతే కొట్టించిన కొద్ది కారం వేసుకుంటున్నామండి. ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుందాము. ఇలాగా మొత్తము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కారము వేసుకొని. చూడండి కాకరకాయలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకా కొంచెం సేపు ఒక 10 మినిట్స్ దాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయాయండి కాకరకాయలు. ఇప్పుడు మనము ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. ఇప్పుడైతే తాలింపు గింజలు వేసుకోవాలి. మనము చేసుకునేది కాకరకాయ కారం కాబట్టి మనకి ఉల్లిపాయలు ఏం అవసరం లేదండి. ఓన్లీ కరివేపాకు ఒకటి వేసుకోండి సరిపోతుంది. ఇలాగా కాకరకాయలని ఫ్రై చేసుకున్న వాటిని నూనెలో వేసుకొని మనము మిక్స్ చేసుకున్నటువంటి కారం దీంట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము బాగా మిక్స్ చేసుకోవాలి కాకరకాయలు పట్టుకట్టు కారము. చూసారు కదండి, చూసుకుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. చూసారు కదండి, ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.